నీటి పైన సాధన చేయడం అందరికీ తెలిసింది. నీటి లోపల సాధన చేయడం కూడా ఒక గొప్ప యోగమే. ఫస్ట్ కొంతకాలం నేను మొదట సాధనలో ముక్కు మూసుకొని చేశాను. తర్వాత చేయంగా ముక్కును కూడా నీళ్ళలో మునగనమని ఆటోమేటిక్గా రంధ్రాలు బంధించినట్టుగా ఇంతవరకు వెళ్తాయి నీళ్ళు. అలా సాధన చేయంగా ఒకరోజు అమ్మవారు కరుణించి నేను అలా లేస్తున్నాను, పద్మాసనంలోనే మునుగుతాను. లోపలికి లేస్తున్నప్పుడు ఒక పాత్ర నాకు వచ్చింది. నేను అనుకున్నాను ఎవరన్నా ఏదన్నా పదార్థాలు తీసుకొచ్చుకొని ముంచేసింటారు అంటే అక్కడ ఏదైనా వదిలేసింటారు అనుకున్నాను. ఆ పాత్ర తీసుకుపోయి ఏదైనా దత్తుడి ఫోటోనో ఏదో పెట్టుకోవచ్చు కదా, ఇత్తడి పాత్ర, అది బాగా మెరుస్తుంది. సరే అని చెప్పి అలా వెళ్ళాను. అలా వెళ్ళి అలా గురు చరిత్ర పారాయణ అయిపోయింది. ఈ పాత్ర దేనికి వాడలేదు. పారాయణం అయిపోయిన తర్వాత ఆ పాత్రలో చేపెట్టాను. ఈ పాత్ర ఇలా తుడవడాన్ని శుభ్రం చేసుకొని ఇట్లా అలా చేపెట్టగానే అరటి పనులు వచ్చాయి. అరే ఇది ఎవరు చూడలేదు కదా అని కొంచెం గమనించాను. ఎవరు చూడలేదు అంటే ఎవరికి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, ఎక్కువ మంది జనాలు తక్కువ ఉన్నారు. తర్వాత మరి తినమనే కదా, మరి అక్షయ పాత్ర తిందామా వద్దా, ఆకలేమో అవుతూనే ఉంది. కానీ ఏదైనా సరే నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఆ అరటిపండు తినేసాను, మరలా పెట్టాను, మరలా అరటిపండ్లు వచ్చాయి. అలా వస్తూ ఉన్నాయి. కొంత పక్కన ఒక మరాఠీ ఒక ముసలావిడ ఉంది. అబ్బో గురువుగారు పాత్రలో అరటిపండ్లు వస్తున్నాయి అని కొంచెం గట్టిగా అన్నది. ఇటు పక్క ఒక అబ్బాయి డిగ్రీ చదివే అబ్బాయి అన్నాడు, ఏదో చదివాడట డిగ్రీ. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఇక వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాను. ఆ పాత్ర నాకి అని ఒక ఆయన అడిగాడు, ఇంకొక ఆయన అడిగాడు. ఇది ఉంచుకోవాలా మళ్ళీ నదిలో కలిపేయాలని సందేహం వచ్చింది. ఆ తర్వాత అది ఉంచుకొని ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి అంటే ఒక వారం ఒక దగ్గర ఉంచాను. అక్కడ నది అంటే సంగమం నుంచి కొంచెం పక్కకు వస్తే నాథ సాంప్రదాయం వాళ్ళ ఆశ్రమం ఉంది, చిన్నది, నది ఒడ్డునే ఉంది లోపల. అక్కడ నేను నిద్రించేవాడిని. అక్కడ పెట్టాను ఒక వారం రోజులు దాన్ని. రోజు మాత్రం నాకు ఆహారం వరకు ఒక అరటిపండు 2 అరటిపండ్లు తినేసేవాడిని దాంట్లోంచి తీసుకు. అంటే ఎప్పటికప్పుడు పెట్టకుండానే వచ్చేసాయి. నేను చీప్ పెట్టగానే అరటిపండ్లు కనపడతాయి. అరటిపండ్లేనా ఇంకేం? అరటిపండ్లే, ఇంకా వేరే పండ్లు అంటే నాకేం అరటిపండ్లే వచ్చినాయి, ఇంక వేరే పండ్లు నేను అడగలేదు. అంటే ఆ వైరాగ్య స్థితి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కానీ శాస్త్రి గారు, నిజమైన వైరాగ్యంలో అది దాని మీద ఇచ్చే ఉండదు మనకు. అంటే నీ అనుభవం ఉంటే తెలుస్తుంది మనకు. అప్పుడు అసలు ఇది వద్దు మనకు అంటే ఒక తీవ్రమైన వైరాగ్యం ఉన్నప్పుడు అది కూడా మనకు వద్దు అనే వైరాగ్యం అది. ఆ తర్వాత ఈ పాత్రతో ఒక దశలో కొళ్ళు మూసుకొని నాది నాకు ఇచ్చేయి అని ఒక కళ వచ్చింది. అట్లా ధ్యానం చేసి అలా ఉండగానే నాది నాకు ఇచ్చేయి అని. అంటే ఇంక అమ్మ అడుగుతుంది. ఒకరోజు రాత్రి 11:30 ఆ టైంలో ఆ పాత్ర తీసుకుపోయి మధ్యలో ఎక్కడైతే మనకు లభించిందో అక్కడ కలిపేసింది. అంటే మరి ఇది సిద్ధే కదా. అంటే సిద్ధి అంటే మన దేహం నుంచి వచ్చే కొన్ని సిద్ధి, తర్వాత మనకు ప్రకృతి మెచ్చి ఇచ్చే సిద్ధి. ఇంకొక సిద్ధి కలిగింది శాస్త్రి గారు. అసలు ఆ సిద్ధి పోగొట్టుకోవడం కోసం నేను 2 నెలలు సాధన చేశాను. ఎవరైనా సిద్ధులు వస్తే ఏమనుకుంటారు? ఆహా నాకు సిద్ధులు వచ్చాయి అనుకుంటారు. సిద్ధులు ఎలాంటివంటే మనిషిని పతనం చేయడానికి వచ్చేవి. యథార్థంగా సిద్ధి ఒకటి వచ్చింది. ఎలాంటి సిద్ధి అంటే ఈ విశ్వంలో ఎక్కడున్నా సరే నేను సంకల్పించగానే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కనపడేది. ఆ సిద్ధిని నాకు తగ్గించుకోవాలి, అంత పరిమితిలో నాకు సిద్ధి వద్దు అని. లేకపోతే మన సాధన చేస్తుంటే ఆ సిద్ధికి వచ్చేది. అక్కడ ఏం జరుగుతుంది? అవిశాస్త్రి ఏం చేస్తుండే, స్నానం అన్నీ కనపడుతుండేది. దానివల్ల ఎలా ఉంటుంది మన సాధన? భగ్నం జరగదు. అప్పుడు నర్మదా తీరంలోకి వెళ్ళి అస్సలు ఎలా అంటే ప్రమాణం, మీరు ఒక నామ్దేవ్ అనే ఒక అబ్బాయి మాతో సంచారి, ఒక అబ్బాయి ప్రమాణం ఉన్నాడు ఇప్పటికి కూడా మహారాష్ట్రలో, మన ఫోన్లో మాట్లాడచ్చు. ఎంత ప్రమాణం అంటే అబ్బాయి కూడా ఉన్నారు. ఇక ఇసుక మాత్రం కడుగుతూ ఆ నర్మదా నీళ్ళే తాగుతూ ఆ ఆకులే తింటూ ఒక నదికి కొట్టుకొచ్చిన కర్రలతో ఒక కుటీరం నిర్మించి అక్కడ వచ్చి నదిలో చీరలు అన్నీ వేస్తుంటారనమాట. వాటితో ఒక పెద్ద కుటీరం నిర్మించి దాంట్లో దగ్గర ఒక 1 నెల రోజులు ఉన్నానమాట. ఓన్లీ నర్మదా నీళ్లు తాగుతూ. అలా స్వామి ఈ సిద్ధి ఇలా వద్దు, నాకు అనుకూలంగా నేను అనుకున్నప్పుడు నాకు కనపడేటట్టు చేయండి అంతే తప్ప ఈ సిద్ధి ఇంత సిద్ధి నాకు వద్దు స్వామి అని చెప్పి నాకు అనుకూలంగా నేను ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వచ్చేటట్టుగా. ఆ పిల్లవాడు అప్పుడు దాకా ఈయన మామూలు స్వామీజీనిలే అని నాతో పరచకాలుగా తీసుకురండి, నాకు కూడా కొన్ని పనులు చెప్తుండేవాడు. తర్వాత కాలంలో అబ్బాయి ఏమనుకున్నాడంటే అమ్మో ఈయన పక్కన మనం ఉండకూడదు, మనం ఏదైనా దోషం చేస్తే ఇబ్బంది అవుతుందని ఆ అబ్బాయి నామదేవ్ మహారాష్ట్ర అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక ఒంటరికి వెళ్ళిపోయాడు, లేకపోతే నాతోనే ఉంటానన్నాడు. అలా అవి కూడా అయితే ఏమైతే ఇచ్చినా సిద్ధి వచ్చినా కూడా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలగాలి. లేకపోతే ఆ సిద్ధులు కూడా మనకు నష్టం. సిద్ధులే ఉందండి చాక్లెట్ల లాంటి,
సిద్ధులు చాక్లెట్ల లాంటివి, అవి ఎక్కువ తింటే ఏమైతే పళ్ళు పుచ్చిపోతాయి. మనిషి పుచ్చిపోకూడదు, సిద్ధులు వస్తే మనిషి పుచ్చిపోతాడు. ఎంతమందిని చూడలేదు శాస్త్రి గారు యోగులలో.